అవును. అంజోడుగా తెలుసా వెళ్ళి వాడు బీజేపీ ప్రభుత్వం పైకి రావాలి, వాడు పైకి రావాలి. నేను మాట్లాడుతూ తమ్ముడు ఐదించుకున్నాడు ఆపి పైకి దించేసేలు. లేదు లేదు, స్ట్రైటింగ్ పోయించిన ఎందుకంటే తమ్ముడు ఒక నిరుద్యోగని రోడ్డు మీద ఉన్నప్పుడు కట్టుకున్నటికి బట్టలు కూడా లేవు. ఏం తెలుసా అమ్మ పొయ్యం ఆపలో లంచోడక నీకు వయసు ఉంది కదా వెళ్ళి ఉద్యోగం ఇవ్వట్లేదమ్మా. లంచోడుకోలు ఏం చెప్పారంట, నేను చెప్పా అరే నీవు బతికున్నంత కాలం అందరికీ దాన ధర్మం చేసుకున్న లంచోడక నీ సావు సావరా. డ్రైవర్ పైకి ఎక్కించాలా? అవును పోనీ పోనీ ఎందుకంటే లైఫ్లో రైఫ్లో కూడా ఇది ఎక్కడ వదిలేసి వచ్చారా నేను మళ్ళీ ఒక నిమిషమే నాటు ఆగమని ఒక్క నిమిషం బయటికి వెళ్ళాము. నీకు ఏం వాళ్ళు సరేనా? కావాలని తీసాడా మనం పడిపోతాం అప్పుడు. చెప్పాను ఇక కాన్సెప్ట్ అనేది వాడికి తెలియదు, నాకు తెలుసు. అదేనా తమ్ముడు ఇది ఒకరిని చంపాలంటే ఏం తెలుసా, స్కెచ్ చేస్తారు వాడు ఎక్కడ ఏరాలి తింటాడో వాడు చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కూర్చోడగా గొప్ప వ్యక్తిని ఎవరు ఒరిస్సా నుంచి ఒక పర్సన్ తీసుకొస్తారు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. బీహార్ ఇక్కడ తీసుకొచ్చి ఏం చేస్తా వాడే అరే కారు వెళ్తుందా లారీ దిక్కుంటారు. వీడు కారు ఓనర్ ఏం తెలుసా ఏదో బాధల్లో ఉండి ఏదో ఇబ్బందుల్లో ఉండి స్ట్రెస్ ప్రెజర్ ఉండొచ్చు కదా, అయితే లేదా ఏదో సంతోషం ఉండొచ్చు, మంచి స్పీడ్లో ఉంటాడు. కొట్టు నిజమన్నయ్య రోడ్డు మీద ఎవరైనా చదువుతుంది చనిపోయే శవాల మీద బంగారం దూసుకుని ఉంటారు. లెఫ్ట్ రైట్ స్ట్రైటా? ఇక్కడ ఆపే ఉంటారా? పోనీ